నాకు కూడా ఒక లవర్ ఉంటే బావుంటది అనిపిచ్చింది గాయ్స్. అరే! నేనెందుకు పెళ్లి చేసుకోలేదు. నాకే గాని పెళ్లయితే మా ఆయనతో నేను గూడా ఆ మ్యాన్షన్ హౌస్ సారీ ఆ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షోలోకి వెళ్ళి మా ఆయనతో కొట్లాడుకుంటూ, తిట్టుకుంటూ, మొదలుపెట్టుకుంటూ, హగ్గులు చేసుకుంటూ, ఏడుస్తూ అన్నీ చేసేదాన్ని కదా అనిపిచ్చింది. నాకు నచ్చింది ఈరోజు షో. అబ్బా! బ్యాడ్లీ మిస్సింగ్ వన్ పార్ట్నర్ గైస్. నాకు గూడా ఒక పార్ట్నర్ కావాలి. నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలిరా! బాయ్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్ అంటే గర్ల్స్‌కి బూస్టే కదా! బాయ్ ఫ్రెండ్ లేని జీవితం వేస్టే కదా! బాయ్ ఫ్రెండ్ కావాలి. 16 అంటే తంతారేమో. సో, బై ద వే ఈరోజు నా పార్ట్నర్ ఎవరంటే యెస్ మీకక్కడ కనిపిస్తున్నాడు కదా! వాడి పేరు పండు. వాడు నిన్నటి పార్ట్నర్. ఈరోజు నా పార్ట్నర్ ఎవరంటే, ఎవరంటే వీడు. వీడు గైస్. ఐ నో. అంటే ఆ క్రింజ్ షో చూస్తూ నేను కూడా క్రింజ్ లానే మారిపోయినా. మళ్ళీ కొంతమంది అంటారు, "నువ్వు ఇప్పుడు మారడం ఏంటి? ఫస్ట్ నుంచి కూడా అంతే కదా!" అంటే అంతే. సో వాట్? బై ద వే నేనైతే ఇప్పుడు రియలైజ్ అయ్యాననమాట. నేను కూడా మారిపోయానని. సో ఈరోజు నా పార్ట్నర్ వచ్చి నేను సింగిల్ గైస్. సో రోజుకో పార్ట్నర్ మార్చుకుంటా. నాకు ఉన్నంత కాలం, నాకు సరిపోయినంత కాలం, నా రూమ్‌లో టెడ్డీ బేర్స్ ఉన్నంత కాలం రోజుకొక పార్ట్నర్‌ని మార్చుకుంటా. టుడే హి ఈస్ మై పార్ట్నర్. సో, అంటే ఏం చేస్తాం గైస్ చెప్పాను కదా! పార్ట్నర్ లేడు, లవర్ లేడు, రిలేషన్‌షిప్ లేడు, ఏం లేదు. సో, ఈడి పేరేంటో మర్చిపోయా. సో, ఈరోజు వీడి పేరేం పెడదాం? ఏం పెడదాం? చిన్నులు, చిన్నులు గుల్లిలో చిన్నులు 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 చిన్నమ్మ. సో, సారీ గైస్. నాట్ సారీ. బట్ ఎనీవే ఎలా అయినా సరే ఐ నో మీకు కొంచెం లెంతీ ఎపిసోడ్ కాకుండా తక్కువగా కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి చూసేది తక్కువే అని నాకు తెలుసు. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్ మై ఎవల్ బెస్ట్. అసలుకి చాలా పొట్ట నొప్పి, కడుపు నొప్పితో ఉన్నా సరే చెయ్యాలి అనే ఆతృతతో వ్యూస్ తక్కువ వచ్చినా సరే చేసేస్తున్నాననమాట. చెయ్యాలి కదా! ఏదైనా ప్రారంభిస్తేనే కదా ముందుకెళ్ళేది. సో, ఖచ్చితంగా టప లేపేస్తా మాటిస్తున్నా. మాటిస్తున్నాను షేర్ ఖాన్. షేర్ ఖాన్ కాదు కదా! మాటిస్తున్నాను ఆడియన్స్. 30 మినిట్స్ లోపు. ఎపిసోడ్ లేకపోతే ఏముంది? ఎక్కడైతే అయితదో 30 మినిట్స్ అక్కడితో ఆపేస్తా. సో, బై ద వే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీజ దమ్ము. అండ్ మీరు కానీ ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి చేసుకోండి. ఇట్లానే ముచ్చట్లు చెప్తూనే సగం జీవితం గడిపేస్తూ ఉంటాను. 3 మినిట్స్ అయిపోయింది. బట్ యాహ్! లెట్స్ గెట్ ఇంటు ద ఎపిసోడ్. ఈరోజు నాకు ఫస్ట్ ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ ఫర్ శాండ్రా అండ్ మహేష్. నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఐ జస్ట్ లవ్డ్ లవ్ గురు. లవ్ గురు ఏమైనా థెరపిస్ట్ అంటారా? నిజంగా ఒక థెరపిస్ట్ అనుకుంటున్నా. నాకే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. సో, వాళ్ళకి తిరగడంలో తప్పు లేదు. ఎంతో లవ్ గురు నిన్న మీ మీద మాట పారేసుకున్నాను మీకెందుకు అని చెప్పి. బట్ మీకు అవసరం. మీరు అన్నీ వింటేనే మీరు వాళ్ళకి ప్రేమను పెంచడం కావాలి కదా! విడిపోయి వెళ్ళిపోవడం కాదు కదా! మీ షోకొచ్చి. సో, కలవడం కావాలి కాబట్టి చాలా మంచిగా చెప్పాడు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ లవ్ గురు. అక్కడ సోనియానే కాదు నేను కూడా లవ్ గురు ప్రేమలో మునిగి తేలుతున్నాను. ప్రెజెంట్ నా లవర్. వీడి పేరు లవ్ గురు. ఈడే నా లవ్ గురు. ఈడే లవ్ గురు. చిన్నులు తీసేసి లవ్ గురు వీడు. హాయ్ గాయ్స్. నేను మీ లవ్ గురునని చెప్తున్నాడు. సో యాహ్! నాకు చాలా బాధ అనిపించింది శాండ్రా వాళ్ళని చూస్తుంటే. సో టాస్క్ స్టార్ట్ అయిందనమాట. నిన్న పేర్స్‌గా విడిపోయినారు కదా! సో వాళ్ళు నాకు ఫస్ట్ శివపరి అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ బ్రిట్టు సంధ్య వాళ్ళ కపుల్ నాకు చాలా స్ట్రాంగ్‌గా అనిపించారనమాట. ఒకళ్ళు ప్రేమ పోరాటం అని పెడితే, ఇంకోళ్ళు ప్రేమంటే ఇదేరా అంట. ఇంకోళ్ళు ప్రేమ పురుగులు. వాళ్ళందరూ గూడా ప్రేమ పురుగులే. సో, యాప్ట్ టైటిల్ ఇదే అనిపించింది ఇద్దరికన్నా గూడా. బానే ఉన్నారు. అండ్ చాలా ఆడారనమాట టాస్క్. ఇంకా మన ప్రేమ పావురాలు ఇద్దరు మిగిలిపోయారు. ప్రేమ పావురాలు అందామా? లేకపోతే ప్రేమలో పడిన కాగితాలు అందామా? పాపం శాండ్రా, మహేష్ పక్కన ఉండిపోయారనమాట. చాలా బాధ అనిపించింది. సో, మహేష్ అంటున్నాడనమాట. అంటే లైక్ శ్రీముఖి అడుగుతున్నప్పుడు, లెటర్ వచ్చినప్పుడు మేము లేము. స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో పిలిచారు అంటే, అప్పుడు శ్రీముఖి అంటది. ఏమంటదంటే, లెటర్ వచ్చినా లేకపోయినా సరే మీరు ఆ టీమ్‌కి అవసరమని అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు కదా! అని చెప్పి. ఇది కూడా సరైన పాయింట్. ఎందుకంటే యెస్ లెటర్ వచ్చినప్పుడు వాళ్ళు లేరు. బట్ నిజంగానే ఈళ్ళ టీమ్ స్ట్రాంగ్ అనుకుంటే, శాండ్రా అండ్ మహేష్ స్ట్రాంగ్ అనుకుంటే, ఆ టీమ్‌లో వాళ్ళు కావాలి అని అనుకుంటే మిగిలిన వాళ్ళు లేకపోయినా సరే శాండ్రా, మహేష్ మా టీమ్‌లో ఉంటారులే అని చెప్తారు వేరే వాళ్ళు. బట్ వీళ్ళంత స్ట్రాంగ్ కాదు, వీళ్ళు వీక్ అని అనుకునే మిగతా వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అనమాట.
సో అదే చెప్తుంది శ్రీముఖి అక్క, మీ జంట అవసరం అనుకుంటే వాళ్ళ టీంకి మీరున్నా లేకపోయినా, మీరు బాత్రూంలో ఉన్నా, అక్కడున్నా, ఇక్కడున్నా సరే వాళ్ళు తీసుకునేవారు. వాళ్ళు అవి క్యాలిక్యులేషన్స్ లోకి ఇవన్నీ రావు అన్నట్టు చెప్తుందనమాట. ఐ థాట్ ఇట్స్ ఎ వాలిడ్ పాయింట్. అప్పుడు మహేష్ అంటాడు, అలా అని కాదు, ఒకవేళ లెటర్ వచ్చినప్పుడు నేను ఉండుంటే నేను అపీల్ చేసేవాడిని. మిగతా వాళ్ళు ఎలాగైతే నూకరాజ్ అంటాడు కదా, నా టీంలోకి ఎవరు రావాలని అనుకుంటున్నాను, నా టీంలోకి ఎవరు రావాలని అని నూకరాజ్ అంటూ ఉండే. సో సేమ్ అట్లానే నేను ఉండుంటే అక్కడ లెటర్ వచ్చినప్పుడు నేను కూడా అడిగేవాడిని, నా టీంలోకి ఎవరు వస్తారు అని చెప్పి. నేను లేను కాబట్టే మాకు ఆ ఆపర్చునిటీ దక్కలేదు అని అంటున్నాడు అనమాట మహేష్. సరే, అప్పుడు శ్రీముఖి అక్క అంటది, వాళ్ళకి 0 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎర్న్ చేసుకోవాలి, వాళ్ళకి కూడా పైసలు క్రెడిట్స్ లేవు కదా, వాళ్ళకి రావాలి అని చెప్పి మేము ఎవరికి అనిపించలేదా అని చెప్పి మిగతా టీం వాళ్ళని అడుగుతది. అప్పుడు నటరాజ్ మాస్టర్ అంటారు, వాళ్ళు గట్టిగా ఫైట్ చేయాల్సింది, మొహమాటం ఉంటే అప్పుడు వర్కౌట్ అవ్వదు, గట్టిగా కూర్చుంటే తీసుకుందాం అని అనుకున్నాము, బట్ వాళ్ళు ఇష్టం లేనప్పుడు మేమెందుకులే అని చెప్పి వదిలేశారు అని చెప్పి వాయిస్ ఓవర్లు ఇచ్చారు. బట్ బేసిక్లీ చెప్పాలంటే నిజంగానే శివ్ ప్రియాంక ఈజ్ లైక్ టఫెస్ట్ కాంపిటీషన్ నార్మల్ గా నాకు అనిపించింది. అంటే జనరల్ గా ఫీల్ అయ్యేవారు. అండ్ నటరాజ్ మాస్టర్ నీతు కూడా బాగా ఆడుతున్నారు. సో నిజంగానే ఇప్పుడు శివ్ ప్రియాంక గానీ, నటరాజ్ మాస్టర్ వాళ్ళు గానీ లేకపోయినా సరే ఖచ్చితంగా వేరే టీమ్స్ వాళ్ళు ఓకే, వాళ్ళు మా టీంలో ఉంటే మేము విన్ అయితాము అని చెప్పి వాళ్ళు తీసుకునేవాళ్ళు. బట్ శాండ్రా మహేష్ లేరు కాబట్టి అండ్ వాళ్ళని ఇంక్లూడ్ కూడా లెక్కలో కూడా తీయలేదు, లెక్కలో కూడా తీసుకురాకుండా పక్కన పెట్టేశారని ఫీలింగ్ నాకు కలిగింది. అదే ఫీలింగ్ మహేష్ వాళ్ళకి కూడా కలిగింది అనమాట. అండ్ బై ద వే ఏంటంటే, ఒకవేళ వాళ్ళు గట్టిగా అడుగుంటే మేము ఎలాగోకలాగా మేము ఫైట్ చేసేవాళ్ళము అంటే లేదు. ఆల్రెడీ అక్కడ టీమ్స్ సాగ్రిగేట్ అయిపోయినాయి. సో ఎవరని చెప్పి ఖచ్చితంగా మీరు ఫైట్ చేసి ఉంటే శాండ్రా మహేష్‌ని తీసుకొని నటరాజ్ మాస్టర్ వేరే వాళ్ళని తీసేసేవారు. అలా తీసేవారు కాదు. సో ఫస్ట్ నుంచి వాళ్ళకి శాండ్రా మహేష్‌ని పక్కన పెడదామనే ఉంది అని ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మీకేమనిపించిందో కామెంట్ బిలో. అయితే శ్రీముఖి అక్క అంటుంది, బాండ్ క్రెడిట్స్ లేవు కదా పాపం వాళ్ళకి, ఇద్దాము అని చెప్పి మీ ఏ గ్రూప్స్‌కి అనిపించలేదా అంటే, శివ్ అంటాడు, నాకు అనిపించింది కాబట్టి నేను వెళ్ళి మహేష్‌ని పిలిపించాను అన్నట్టు. అంటే ఓకే, శివ్ ఇట్స్ ఎ నైస్ జెస్చర్ అని అనిపించింది. ఈలోపు నోకరాజ్ ఏమంటాడంటే, ఈ జర్నీలో వాళ్ళకి కావాలి అన్నప్పుడు వాళ్ళొచ్చి అడగాలి. నాకు ఆకలి వేస్తే నేను అడుగుతాను. పక్కన వాళ్ళు నాకు ఆకలేసినప్పుడు ఫుడ్ ఇవ్వడం అది వాళ్ళ సంస్కారం. బట్ వాళ్ళకి అనిపించాలి, వాళ్ళొచ్చి అడిగితే బాగుండేది కదా అని చెప్పి, అప్పుడు ఎవరో ఒకరు మేము డ్రాప్ అయ్యేవాళ్ళం కదా, డ్రాప్ అయ్యేవాళ్ళం ఏమో అన్నట్టు నోకరాజ్ అంటాడు. బట్ ఇక్కడ నోకరాజ్ నాకు గేమ్ ఆడినట్టు అనిపించింది. మీరు వెళ్లి ప్రీవియస్ ఎపిసోడ్‌లో చూస్తే నోకరాజ్ అంటాడు, అక్కడ ఇంకా బ్రిట్టు కాదు, జాను, బాను, మహేష్, శాండ్రా అండ్ ఇంకో కపుల్ హరిత, హరీష్ గారు వీళ్ళు మిగిలిపోతారు. అయితే నూకరాజ్ ఏమంటారు అంటే, నా టీమ్‌లోకి రావాలని ఎవరికైనా ఉందా? నా టీమ్‌లోకి ఎవరు రావాలని ఎవరికైనా ఉందా? అని చెప్పి ఉంటే రైజ్ చేయండి హ్యాండ్స్ అంటే మహేష్, శాండ్రా అంటారు. సరే మాకుంది, మేమొస్తాము. మహేష్ అంటూ ఉంటాడు, ఇంకేం ఆప్షన్ లేదు కదా, నేనొస్తాను అని అంటాడనమాట. అనేసి తర్వాత వాళ్ళు లోపలికెళ్తారు. బట్ ఈలోపు ఏంటి, మహేష్, శాండ్రాని పక్కన పెట్టేసి వీళ్ళు ఫార్మ్ అయిపోతాడు. ఇప్పుడు నూకరాజ్ ఏమని అంటున్నాడు, వాళ్ళు గట్టిగా ఫైట్ చేసి ఉండుంటే మేమే డ్రాప్ అయిపోయే వాళ్ళమేమో అంటే, సమస్యే లేదు. ఎవరంతలు మాకొద్దు, మాకు బాండ్ క్రెడిట్స్ ఒద్దు, మాకు గేమ్ ఆడడానికి రాలేదు, ఊరికే వచ్చాం, మేము త్యాగం చేస్తాం, సాక్రిఫైస్ చేసేస్తాం అని చెప్పి ఎవరు డ్రాప్ అవుతారు? సో అదంతా గూడా నాకు నూకరాజు ఏదో చెప్పాలని చెప్పాడు అన్న ఫీలింగ్ కలిగిందనమాట అక్కడైతే. నెక్స్ట్ శాండీ అంటది, మేము లేనప్పుడు అసలు డిస్కషన్ ఎందుకు స్టార్ట్ చేశారు? మేమెవరు మేము అంటే తను చెప్తది తన పాయింట్. అసల మా పాయింట్ ఏంటంటే, మేము లేనప్పుడే మీరు డిస్కషన్ స్టార్ట్ చేసేసారు. మీరు ఎవరి గ్రూప్‌లో ఎవరు తీసుకున్నారనేది మాకు మ్యాటర్ కాదు. బట్ మేము ఉండాల్సింది. ఓకే, వాళ్ళకి మేము వీక్ అని అనిపించింది, అందుకే మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు. బట్ మేము ఉండుంటే బాగుంటది కదా అని చెప్పి శాండీ వెర్షన్‌లో. సో బేసిక్‌లీ ఏంటంటే శాండీ, మహేష్‌కి వాళ్ళు లేనప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేయడం వల్లే వాళ్ళు మిగిలిపోయారు అని చెప్పి వాళ్ళ ఫీలింగ్. బట్ నా ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళు డిస్కషన్‌లో నిజంగా ఫస్ట్ నుంచి ఉన్నా సరే వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కాదేమో అనేది నా ఫీలింగ్. ఎందుకంటే శాండ్రా అండ్ మహేష్ అప్పటికి వరకు ఎవరితో కలవలేకపోయారు. మిగతా వాళ్ళందరూ గూడా పక్కన కూర్చొని మాట్లాడుకోవడం అట్లా చేస్తున్నారు. అందరూ గూడా ఏదో ఒక టైంలో కూర్చొని మాట్లాడుతున్నారు గానీ, శాండ్రా, మహేష్ ఎవరితోని కూర్చొని కలవట్లే. వీళ్ళిద్దరే ప్రైవేట్ స్పేస్. సరే వెకేషన్ వచ్చినట్టు ఆ రూమ్‌లోనే ఉంటున్నారు కాబట్టి, ఖచ్చితంగా వీళ్ళు డిస్కషన్‌లో ఉన్నా సరే వీళ్ళనే పక్కన పెట్టేవాళ్ళు. హా! ఇప్పుడు శ్రీముఖి అక్క మళ్ళీ పుల్లలు పెట్టాలి గదా! అక్క మరి దేనికుంది? పుల్లలే పెట్టాలి. కంటెంట్ గావాలి, గొడవలు గావాలి అంటే పుల్లలే పెట్టాలి. సో శ్రీముఖి అక్క చేస్తది కాబట్టి, హమ్మయ్య! వీళ్ళు మా టీమ్‌లో లేరు అని చెప్పి మహేష్ నీకు ఎవరు ఫీల్ అవుతున్నారు అని అనిపిస్తుంది అంటే, ఖచ్చితంగా అప్పుడు ఆల్రెడీ మహేష్‌కి ఏంటంటే అంజలి మీద కోపం. ఎందుకంటే అంజలి ఆ క్యూ కార్డ్ తీసుకొని చదివింది కాబట్టి,
సో అంజలి మీద ఆల్రెడీ ఇది ఉంది, వాళ్ళే పాయింట్అవుట్ చేస్తున్నారు మీరు లేనప్పుడు వాళ్ళు మొదలు పెట్టారు డిస్కషన్స్ అని చెప్పి. సో వెంటనే మహేష్ ఆలోచించుకోకుండా వెంటనే ఇంకెవరు అంజలి పవన్ అని అనేస్తాడు అనమాట. అయితే లేదు అంజలి అంటది వాళ్ళిద్దరే ఉంటున్నారు అని చెప్పి అంజలి అంటుంటది అనమాట. అండ్ కళ్యాణ్ అంటాడు ఏంటి టీం మొత్తం అని అనిపిస్తుందా అంటే, అంటే అంజలి పవన్ అనట్లే అంజలి టీం వాళ్ళని అని చెప్పి స్పెసిఫై చేస్తాడు. ఈ లోపు ఆ కళ్యాణ్ వచ్చి ఏం టీం మొత్తం అని అంటున్నారా, అసలు నేనెట్లా ఇంక్లూడ్ అయినాను, నేనేమనలేదే వాళ్ళు వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, నేను ఆ టీం సెలెక్ట్ చేసుకోలేదు అన్నట్టు కళ్యాణ్ చెప్తాడు. కళ్యాణ్ కొంచెం హైపర్ అని అనిపించింది అనమాట, షార్ట్ టెంపర్ కొంచెం ఎక్కువ ఉందేమో అని అనిపించింది నాకైతే. డిపెండింగ్ అపాన్ లైక్ వాట్ ఎవర్ ఎపిసోడ్స్ ఐ హావ్ సీన్ టిల్ నౌ నాకు కొంచెం హైపర్ ఏమో షార్ట్ టెంపర్ అయితే ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే తర్వాత కొన్ని జెస్చర్స్ కానీ అవన్నీ కూడా ఇలా తోడగొట్టడం కానీ చాలా. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ కళ్యాణ్. మీకేమనిపించింది? సో కళ్యాణ్ ఏంటంటే నేను ఏమనలేదు అసలు శాండ్రా మహేష్ వద్దు అని కూడా నేను అనలేదు అనేది తన ఫీలింగ్. వాళ్ళే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళే నన్ను టీంలో కావాలి అని అనుకున్నారు, నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు, నువ్వు ఎట్లా టీం అందరినీ అంటావు అన్నట్టు కళ్యాణ్ అక్కడ అనమాట. హట్ అయ్యాడో ఫీల్ అయ్యాడో మరి ఏదో అయ్యాడు మొత్తానికి. సో కీ టు హార్ట్ టాస్క్, కీ టు హార్ట్. ఒరేయ్ సారీ, హై లవ్ గురూజీ, గురూజీ కీ టు హార్ట్, హార్ట్ కి ఎక్కడి నుంచి కీ ఉందో, నా లాక్ ప్రెసెంట్ క్లోజ్ అయి ఉంది, నా కీ ఎక్కడ ఉన్నాడో, రే కీ పట్టుకొని రారా, నా హార్ట్ తెరువురా, కొంచెమైనా లవ్ చేసేలా చేయరా. ఓకే బై ది వే, సో కీ టు హార్ట్ అంట టాస్క్ పేరు, అన్ని కూడా హార్ట్ గుంటకాయ ఇవే ఉన్నాయి. ఏం చేస్తాం మరి, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కదా. సో ఇది జెంటల్ మధ్య కాదు, టీం మధ్య కూడా కమ్యూనికేషన్ బాగుండాలి అని చెప్పి, బట్ బేసిక్లీ టీం మధ్య కమ్యూనికేషన్ అంత అవసరం లేదు, జెంటల్ మధ్య ఉంటే చాలు అని ఫీలింగ్ కలిగిన తర్వాత టాస్క్ చూసినప్పుడు అనమాట. సో ద మెయిన్ థీమ్ ఏంటంటే ఈ టాస్క్ లో కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ బాగుండాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా శ్రీముఖి అక్క అంటది శాండ్రా మహేష్ మీరు ఖాళీగా ఉన్నారు కదా, అలా ఖాళీగా ఉండడం నాకు నచ్చట్లేదు, నేను అంటే 3 లెవెల్స్ కాబట్టి ఆ ఫస్ట్ లెవెల్ ఆ సెకండ్ లెవెల్ కి ఈ ఎండలో ఈ గొడుగు పట్టుకొని హక్కు ఉంది కాబట్టి ఆ ఎండలో అంత వచ్చి నేను చూడలేను కాబట్టి, అంటే అక్క ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను, అక్క చెప్పలే. లెవెల్ 1 మహేష్ నువ్వు చూసుకో, లెవెల్ 2 శాండ్రా నువ్వు చూసుకో, లెవెల్ 3 నేను పక్కనే ఉన్నాను కదా నేను చూసుకుంటాలే అన్నట్టు చెప్పింది అనమాట శ్రీముఖి అక్క. సో శాండ్రా మహేష్ ని మానిటర్స్ అంటే ఏం లేదు సంచాలకులు, మన బిగ్ బాస్ లో చూసాం కదా సేమ్ అట్లానే. అండ్ అండ్ మ్యాడ్ బాంబ్ కూడా ఉంది, మీకు ఒక మ్యాడ్ బాంబ్ స్విచ్ పెట్టాలి కదా, ఏదో బాంబ్ లాగా దెంగే చేయాలి కదా. సో అట్లానే మీరే ఆర్డర్ చెప్పండి, ఎవరు ఫస్ట్ వెళ్ళాలి, ఎవరు సెకండ్ వెళ్ళాలి, ఎవరు థర్డ్ వెళ్ళాలి అని. అండ్ ఇట్స్ వెరీ ఆబ్వియస్, ఎందుకంటే మహేష్ ఫీలింగ్ ఏంటంటే అంజలి ఆ క్యూ కార్డ్ నేను లేనప్పుడు స్టార్ట్ చేసింది కాబట్టి మేము ఇప్పుడు పక్కన పడేశారు, మమ్మల్ని పక్కన పడేశారు అని ఫీలింగ్ కాబట్టి ఆలోచించుకోకుండా అంటే వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఫస్ట్ అంజలి వాళ్ళ టీమే వెళ్తారంటే యా కరెక్ట్ కరెక్ట్, నాకు తెలిసిందే మీకేంటి మాకు కూడా తెలుసు, చూసిన వాళ్ళు మాకే తెలిసినప్పుడు వాళ్ళకి తెలీదా. సో ఖచ్చితంగా ఆ టీమ్ నే సెలెక్ట్ చేశారు. అబ్బా కడుపు. సెకండ్ శివ్ వాళ్ళ టీమ్ ని, థర్డ్ నూకరాజ్ వాళ్ళ టీం అనమాట. ఓకే లాస్ట్ నూకరాజ్ వాళ్ళ టీం ని పంపడం కూడా ఓకే అనిపించింది, ఎందుకంటే జనరల్ గా చూస్తే వీళ్ళ టీం ఎక్కడో కొంచెం ఏమైనా ఏమంటారు, నాకు వీళ్ళ టీం ఏమైనా కొంచెం వీకెస్ట్ అనుకున్నాను కానీ తిప్పి చూస్తే వాళ్ళే విన్ అయినారు. సో కానీ ఆబ్వియస్ ఏంటంటే లాస్ట్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఎందుకంటే అన్ని చూస్తారు కాబట్టి ఎట్లాగా అవుతుంది, టాస్క్లు చూస్తారు కాబట్టి స్ట్రాటజీస్ మార్చుకోవచ్చు, అండ్ ఎట్లా ఆడాలో వాళ్ళకి తెలుస్తుంది, ముందు వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో చూసి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ఆడొచ్చు. సో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ థర్డ్ టీమ్. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఎట్లయినా సరే ఫస్ట్ వెళ్ళిన టీం వాళ్ళకే, ఆర్డర్ లోనే విన్ అయినారు కూడా. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ కాబట్టి ఎనీవే వాళ్ళు వెళ్ళారు. సో ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఇట్లాగా ఓకే బెలూన్ లేదు కాబట్టి రిమోట్ పట్టుకుందాం, ఇలాగా రిమోట్ ని బెలూన్ ని ఇట్లా పట్టుకొని ఇలా వెళ్ళి ఆ వాటర్ బెలూన్ ని ఒక బకెట్ లో వేస్తే సారీ మా ఓన్ పడేసాను గైస్, సారీ గురీజీ, సారీ గురీజీ. ఈ గురీజీ అంటే ఫీలింగ్ కలగట్లేదు గైస్, గురీజీ అంటే ఏదో రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తున్న లోపల నుంచి ఫీలింగ్ కనట్లేదు కాబట్టి మై బేబే, హాయ్ బేబ్, హాయ్ హాయ్ బేబీ, నీకు కిస్ పెట్టేస్తున్నాను, ఇదంతా అంటికి పోయింది బట్ ఎనీవే. సో మళ్ళీ మా బేబీని పక్కన పెట్టేశాను కానీ ఉన్ని నాకు తలగాళ్ళ పండుగ. సో ఏమైతుంది అంటే లెవెల్ 1 ఏమొచ్చి ఆ వాటర్ బెలూన్ ఆ బకెట్ లెవెల్ రీచ్ దాటి వెళ్ళాలి, సెకండ్ లెవెల్ ఏమొచ్చి హడల్స్ దాటుకోవాలి, అండ్ థర్డ్ లెవెల్ ఏంటి బ్రెయినీ గేమ్. సో ఇక్కడ నూకరాజ్ వాళ్ళ టీం బాగా ఆలోచించారు. నిన్న యాక్చువల్లీ గొడవ అవుతుంది కదా లాస్ట్ లో, నూకరాజ్కి గొడవ కాదు కానీ అరుస్తాడు నూకరాజ్, కొంచెం కోపిస్ట్ అనిపించింది. సరే ఈజ్ కమిడియన్ కానీ ఎంతైనా సరే కాంపిటీషన్స్ అది వచ్చేటప్పటికి
వాళ్ళ పిల్ల మీద కొంచెం గట్టిగానే అరుస్తున్నాడు అని అనిపించింది అనమాట. సో పిల్ల చెప్తది కొంచెం అంత ఫిజికలే కాకుండా కొంచెం బ్రెయిన్ ఆలోచించే వాళ్ళు కూడా కావాలి అన్నట్టు మేము డిస్కషన్ చేసుకున్నాము అని అంటే కరెక్టే. హరీష్ గారు బానే బ్రెయిన్‌తో ఆలోచించారు కాబట్టి ఆ టాస్క్ విన్ అయ్యారు వాళ్ళు. సో మంచి టీమ్ అనిపించింది లాస్ట్‌లో. ఆ పజిల్ పెట్టేది. ఫస్ట్ వెళ్లారు వాళ్ళు. అంజలి, పవన్‌గా వాళ్ళు వెళ్లారనమాట. వాళ్ళిద్దరూ లవ్ యూ బుజ్జి, వి ఆర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ బుజ్జి, వి ఆర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, లవ్ యూ బుజ్జి అనుకుంటూ వెళ్లారు. అనుకుంటూ ఎళ్ళలేదు. ఇలా హత్తుకొని ఎళ్లారనమాట. సో మహేష్ అసలు తగ్గేదేలే. నన్ను అసలు నేను గేమ్ ఆడకపోయినా సరే డెసిషన్‌లు కరెక్ట్‌గా తీసుకుంటానని చెప్పి ఆ బాల్స్ ఇవన్నీ కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకున్నాడనమాట. సో ఫస్ట్ కొంచెం అంజలి, పవన్ వాళ్ళు టైం తీసుకున్నారు. కొంచెం అంటే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా కొంచెం టైం తీసుకున్నారు. అండ్ ఏసీ ఆపేద్దాం గైస్ 1 సెకండ్. సౌండ్ వస్తాయి. అలాగే స్టంట్లు చేస్తూ ఉంటాను. నేను కూడా స్టంట్లు చేయగలను. నాకు కూడా ఇష్టం. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు బానే ఆడారనమాట. నెక్స్ట్ ఏంటంటే వసంతి, కళ్యాణ్ వెళ్లారనమాట. సో వసంతి, కళ్యాణ్ వాళ్ళు కూడా ఓకే. వెనక నుంచి శాండ్రా ఇట్లా ఎళ్ళు, అట్లా ఎళ్ళు అని చెప్పి బయట వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తుంటే డోంట్ టెల్ ఎనీథింగ్ అంట. సూపర్ సూపర్ అనిపించింది. అది మీరు వినుండరు. వెళ్ళి వినండి. సో లాస్ట్‌లో ఏంటంటే మొత్తం అంతా ఫిక్స్ చేసినాక ఆళ్ళు కీస్ ఇస్తారు కాబట్టి కీస్ అంతా కనెక్ట్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఈలోపు సెకండ్ టాస్క్‌లో వసంతి అండ్ కళ్యాణ్ ఉన్నప్పుడు కిందకి టచ్ అవుతుందేమో కాల్ అన్నమాట. కాల్ ఇంగ్లీష్, తెలుగు మిక్స్ అయితే ఇలాగే ఉంటది. సో కాల్ ఇట్లా టచ్ అవుతుంటే పచ్చబొట్టేసిన పిల్లగాడు నీతో అన్నట్టు అసలు అడుగు కింద పడనివ్వకుండా అనుష్క అండ్ వసంతి అనుష్క అండ్ ప్రభాస్ ఇలా ఉండి అనుష్కని ఇలా ఎక్కించుకునేలాగా ఇక్కడ ఎక్కించుకొని కళ్యాణ్ వసంతి అడుగు కింద పడకుండా ఇట్లా కాలుతో ఇలా పట్టుకొని టాస్క్ కంప్లీట్ చేశారు. బావా బావా అనిపించింది అనమాట. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ కొంచెం పజిల్లో సిద్ధు అండ్ సోనియా తడబడ్డారనమాట. ఆల్రెడీ 17 మినిట్స్ అయిపోయింది. కొంచెం తడబడ్డారనమాట. అయితే అది యాక్చువల్లీ ఏమైతుంది అంటే పైవి ఉన్నాయి కదా, ఇదే చెప్పా ఇదే అడ్వాంటేజ్ మిగతా కపుల్స్ కి. సో పై పెడుతుంటే కిందకి జారిపోతూ ఉంటాయి. సో కింద నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. వాళ్ళు ఏంటంటే పై నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో మిగతా కపుల్స్ చూసి కింద నుంచి స్టార్ట్ చేస్తే మంచిది అని ఫీలింగ్ కలిగింది. దట్ బికేమ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. వీళ్ళకేంచి డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇంకా ఇక్కడ సిద్ధు ఏమొచ్చి పాయా బిస్కెట్ అయిపోయా పోయింది అన్నట్టు ఇంకా ఇక్కడ ఇస్తుంటే ఎవరికైనా మండుతుంది. అక్కడ సోనియా ట్రై చేస్తుంది. సిద్ధుకి ఇవి లేవు అవి లేవు, ఐ మీన్ ఇవి లేవు అవి లేవు అంటే ఇక ఏమంటారు కళ్ళ గంతులు అవి ఏం లేవు. సోనియా సిద్ధు చెప్పిందే పెట్టాలి ఇట్లాగా. సో ఆ పిల్ల ట్రై చేస్తుంది. నువ్వు పడేస్తున్నావు, పడిపోయిందిలే, బిస్కెట్ అయిపోయిందమ్మా, అమ్మా బిస్కెట్ అయిపోయింది, చాక్లెట్ అయిపోయింది అని చెప్పి. అయితే సోనియా అడుగుతుంది పోనీ ఫస్ట్ ఇది కరెక్టేనా అంటే చెప్పు, పోన్లీ ఇట్స్ ఓకే ఫస్ట్ ఇది కరెక్టేనా అంటే అన్ని కూడా కింద పడిపోయామ్మా అని చెప్తే ఇట్స్ ఓకే అని అంటుంటే పడిపోయా అన్నట్టు చెప్పేస్తున్నాడు అనమాట. ఈ లోపు సోనియా నుంచి నీకు కూడా ఏమైనా కళ్ళకి ఏమైనా ఇవి కట్టారా అని అంది. ఎవరికైనా మండిద్ది నిజంగానే. ఆ పిల్ల ట్రై చేస్తుంటే చెప్పకుండా బిస్కెట్ అయింది, చాక్లెట్ అయింది అంటే ఎవరికి కాదు. నేనైతే ఇలా తీసి ఇసురు కొట్టేదాన్ని. ఎలాగైనా అయిపోయింది కదా బిస్కెట్, నువ్వే తిని చాక్లెట్ అన్నట్టు. అంటే కొట్టాలండి, ట్రై చేస్తాను, నేను గివ్ అప్ ఇవ్వను కదా. సో ఎంటైర్ టీమ్ డిస్క్వాలిఫైడ్. ఇక్కడ అంజలి వాళ్ళు కొంచెం బాధపడుతుంటే అటు సైడ్ మహేష్ కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు. హీఈస్ హ్యాపీ. ఎందుకంటే ఎంతైనా ఈ టీం కదా పోయింది, డిస్క్వాలిఫై. మాకు రాదు వాళ్ళకి రాదు చాలా హ్యాపీ అని అనుకున్నాడు మహేష్. సో ఇప్పుడు శ్రీముఖి అక్క అగైన్ మహేష్ హ్యాపీయే కదా నువ్వు, మహేష్ అండ్రా ఎట్లా హ్యాపీయే కదా అంటే మహేష్ ధర్మం గెలిచింది ధర్మం గెలిచింది అంతే అక్క ఇంకేం లేదంటాడు. అయితే అండ్ ఈ లవ్ మెన్షన్ అనేది ఒకరికి కాదు, ఇట్స్ లైక్ గ్రూప్ ఆఫ్ థింగ్. అంటే వీళ్ళు బాధ ఏంటంటే వీళ్ళు పిలవలేదు ఆ కార్డ్ చదివేసినప్పుడు అని చెప్పి మహేష్ అక్కడ కూడా చెప్తున్నాడు అనమాట. అయితే శ్రీముఖియాకి మళ్ళీ మహేష్ డూ యూ బిలీవ్ ఇన్ కర్మ అంటే మహేష్ ఎస్ ఆబ్వియస్లీ అని అంటాడు అనమాట. ఈ లోపేమొచ్చి వీళ్ళు ఏంటి వీళ్ళు కర్మ అంటారు ఇది అన్నప్పుడు లెటర్ ఫుల్ గా చదివినప్పుడు మహేష్ ఉన్నాడు అని చెప్పి అక్కడి నుంచి సిద్ధు వాళ్ళకి మండిద్ది. అసలే ఓడిపోయిన బాధలో ఉన్నాడు అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ డిస్క్వాలిఫై కూడా అయిపోయారు. ఈ లోపు కర్మ ఇస్ దిస్, కర్మ ఇస్ దట్, ధర్మం గెలిచింది, ఇది గెలిచింది అంటే ఎవరికైనా కాలుతుంది కదా. సో వాళ్ళు కూడా అట్లానే కాలింది అనమాట. ఇంకా తర్వాత సెకండ్ టీం వచ్చారు.
నటరాజ్ మాస్టర్ ఏమొచ్చి బానే ఆడారనమాట. మిగతా ఇద్దరు కపుల్స్ కూడా శివపరి కూడా బానే ఆడారు. అండ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా బాగా ఆడారు. ఇక్కడ నటరాజ్ మాస్టర్ స్ట్రాటజీ యూజ్ చేశారనమాట. అసలు ఫస్ట్ అన్ని పీసెస్ తీసేసుకో అని చెప్పి తీసేసుకొని అప్పుడు అరేంజ్ చేపిచ్చారు కింద నుంచి. నైస్, గుడ్. బట్ అక్కడ టైం కొంచెం అంటే లైక్ ఫస్ట్ వాళ్ళకన్నా ఫస్ట్ పైనుంచి వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మనం అన్ని తీసుకొని కింద నుంచి అరేంజ్ చేసుకుని వద్దాము అని అనుకున్నారు. బట్ టైం వీళ్ళది కూడా కొంచెం ఎక్కువే అయింది. బట్ స్టిల్ ది డిడ్ కంప్లీట్ ద టాస్క్, మంచిగానే చేశారనమాట. థర్డ్ ఇంకా తర్వాత ఎవరు వెళ్ళారు? లాస్ట్ టీమ్, మోస్ట్ అడ్వాంటేజెస్ టీమ్ అండ్ మోస్ట్ అన్ని చూసి వెళ్ళారు కాబట్టి నూకరాజు టీం వాళ్ళు వెళ్ళారు. ఇంకా నూకరాజు ఈజ్ లైక్ ఓకే, టాస్క్ లో బాగా ఆడతాడు, కొంచెం చాలా బ్రెయినే ఉంది, బ్రెయిన్ పెడుతున్నాడు, ఆడుతున్నాడు కూడా. అంటే అందరూ హర్డల్స్ ఏంటంటే పైన ఎవరైతే వాళ్ళకి కళ్ళకు గంతులు ఉంటాయి కాబట్టి వాళ్ళ పార్ట్నర్ చెప్పేలాగా మూవ్ అవుతున్నారు. బట్ నూకరాజ్ ఏంటంటే నువ్వేం చెప్పకు, తప్పు చేస్తే అప్పుడు చెప్పు, హడులు ఉన్న దగ్గర కాలు కత్తుక్కొని ఓకే హడులు వచ్చింది అని చెప్పి దాటున్నాడు అనమాట. కానీ ఈ పిల్లకి తెలియదు కదా, ఈ పిల్ల ఏమనుకుంటది, కళ్ళకు గంతులు ఉన్నాయి కదా, ఆ పిల్లాడు చూసుకోలేకపోతున్నాడు కదా, నేను చెప్దామని అంటే ఆగమ్మా నువ్వు తప్పులుంటే చెప్పు, తప్పులు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు, ఏంది పిల్లాడు అనిపించింది. ఓకే తన టాస్క్ బాగా ఆడినా సరే దిస్ ఇస్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని మాట్లాడే షో. బట్ అక్కడ ఏంటంటే ప్రతి చిన్నదానికి ఆ పిల్ల మీద కోపం పడిపోతున్నాడు అని ఫీలింగ్ కలిగింది అనమాట నూకరాజ్ మీద నాకు ఈరోజు. ఫస్ట్ టైం వచ్చి షోల్డర్ ఒక సైడ్ ఎక్కిచ్చేసుకున్నాడు ఏందో, ఆ తర్వాత ఇట్లా మార్చాడులే. బట్ యా ఫైనల్లీ వాళ్ళు కూడా బాగానే చేశారనమాట. బట్ కొంచెం ఎక్కువే కోపం పడుతున్నాడు అనిపించింది. ఎందుకంటే ఈ నడిచే టాస్క్ లో కూడా అమ్మ లెఫ్ట్ వెళ్ళు ఇట్లా అని చెప్పి చెప్తుంటే ఆగు నువ్వు తప్పు, నేను తప్పు వెళ్తాను చెప్తు కానీ అప్పుడే చెప్పుకో అంటే నువ్వు పడిపోతావేమో అని చెప్పి ఆ పిల్లకి భయపడుతుంది. బట్ ఈ పిల్లాడికి అది లేకుండా అరుస్తున్నాడు అనమాట. ఇంకా ఆ పిల్లాడు మొన్న కూడా అరుస్తున్నాడు, ఇప్పుడు కూడా అరుస్తున్నాడు. ఇంకా ఓకే కాల్తో టచ్ చేసి ఈజ్ బ్రెయినీ, ఓకే కాల్తో టచ్ చేసి తనంతా తనే చూసుకొని వెళ్తున్నాడు. ఈ లోపు హరీష్ గారు వచ్చారయ్యా. హరీష్ గారు ఈ రోజు ఎపిసోడ్ లో బాగా నచ్చినారు. యునో లైక్ హరీష్ గారు ఈజ్ లైక్ దట్, మూడ్ స్వింగ్స్ అనమాట, డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒక రోజు ఇలా ఉంటే ఒక రోజు ఓకే బెటర్ అనిపించింది. ఈ రోజు బానే అనమాట. సో ఏదో టెక్నిక్ వాడారు మొత్తానికి 1-1, 2-1, R1, లెఫ్ట్ 1 ఏదో అని చెప్పి మొత్తానికి పేరు చేశారయ్యా హరీష్ గారు. బ్రెయినీ, ఈజ్ ఏ బ్రెయినీ, అందుకే తీసుకున్నారు. అండ్ దాని వల్లే విన్ అయ్యారు కూడా వీళ్ళు. సో హరిత గారు హరీష్ గారు చాలా బాడారు. వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ కూడా బాగుంది. అందరిలో అసలు కమ్యూనికేషన్ బాగాలేదు అని అంటే సోనియా సిద్ధుది. సో అసలు సిద్ధుకి పేషెన్స్ లేదు, సోనియాకి చెప్పే ఇది కూడా ఉండట్లేదు అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్. దీంట్లో అట్టర్ ఫ్లాప్ అనిపించింది సోనియా సిద్ధు. ఈ లోపు టాస్క్ అంతా అయిపోయింది. శ్రీముఖి అక్క బాయ్ గాయ్స్, నేను తర్వాత చెప్తాను ఎవరు విన్ అయ్యారు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా కట్ చేస్తే కిచెన్ లో గొడవ అవ్వకుండా ఉంటుందా? అవుతుంది, ఎందుకు అవ్వదు? అసలు మీరు పవన్ అంటారు మీరు అసలు ప్లాన్ చేశారన్నారు, మేము ఏం ప్లాన్ చేసామంటే మేము ప్లాన్ చేశారు అని అనట్లేదు అంటే ఈ లోపు శాండ్రా అంటారు మీరు టీమ్స్ ఫామ్ అయిపోయాయి కాబట్టి మేము వచ్చేటప్పటికి అని అంటే మీరు ఒకరు గ్రూప్ ఫామ్ అయిపోయింది అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, ఏంటనేది ఒకరు డిస్కస్ చేసుకొని చెప్పండి అని చెప్పి పవన్ అరుస్తూ ఉంటాడు అనమాట. మహేష్ అంటాడు అది కాదు నేను గ్రూప్స్ గురించి అనట్లేదు అంటే మీ ఇద్దరులో ఒకరు రండి ఒకరు మాట్లాడండి అని చెప్పి మహేష్ మాట వినట్లేదు ఇక్కడ పవన్. ఓన్లీ శాండ్రా ఇట్లా అంటుంది గ్రూప్స్ ఫామ్ అవుతుంది అని చెప్పి వింటూ ఉన్నాడు అనమాట. అక్కడ మహేష్ హర్ట్ అయ్యాడు. ఎందుకంటే నిజంగానే మేబీ ఇఫ్ సపోజ్ మహేష్ లో ఆలోచించిన సరే వాళ్ళు ఒకవేళ మేము డిస్కషన్ లో ఉండుంటే మేము కూడా ఫస్ట్ ఇయర్ రేస్ చేసి మేము కూడా గ్రూప్ ఫామ్ అయ్యే వాళ్ళమేమో అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ మహేష్ కి రావడంలో తప్పు లేదు. బట్ మహేష్ మాట ఇక్కడ పవన్ వినట్లే, శాండ్రా ఎట్లా అంటుంది శాండ్రా అట్లా అంటుంది ఇంకా ఆపే అన్నట్టు వెళ్ళిపోయినాడు అనమాట. సో మహేష్ ఈ గాట్ హర్ట్ ఓవర్ దర్. అండ్ అక్కడ కళ్యాణ్ దిస్ ఇస్ వాట్ ఐ వాస్ సేయింగ్ ఈజ్ లైక్ వెరీ ఎరోగెంట్ అని అనిపించింది అనమాట. ఎట్లా అంటే అసలు ఎందుకు వదిలేసా నువ్వు ఎందుకు వెళ్తున్నావు, మనం ఈ 40 days ఏమంటున్నాడు కళ్యాణ్, మహేష్ అంటున్నాడు నాతో స్టార్ట్ చేసినప్పుడు నాతో ఎండ్ చేయండి అంటే అసలు వినట్లేదు మహేష్ మాట. ఈ లోపు ఏమొచ్చి పవన్ ని కళ్యాణ్ పక్కకు తీసుకెళ్లి గేమ్ ఆడుదాం 40 రోజులు గేమ్ ఆడుదాం. 40 రోజులు కాదు బాస్, అది 70 రోజులు. 40 రోజులు ఏంది, నాకు చూసిన దానికి నాకు తెలుసు, మీరు వెళ్ళిన దానికి మీకు తెలియదు అనిపించింది. 40 రోజులు అంటారు అదేంటి 70 days కదా, నేనే తప్ప ఆలోచించేనా అని అనిపించింది అనమాట. బట్ ఎనీవే గేమ్ ఆడుదాం, 40 రోజులు గేమ్ ఆడుదాం, ఆడి చూపిద్దాం అని చెప్పి తొడగొడతాడు, ఇలా కొడతాడు. నా పెళ్ళం ముందే నేను చెప్తున్నా గేమ్ ఆడుదాం 40 days నువ్వు గేమ్ ఆడదాం అని చెప్పి మళ్ళీ కొడతాడు. నొప్పి వచ్చి ఉంటే తర్వాత పాముకొని ఉంటాడు పాపం. వాళ్ళ పెళ్ళం ముందే చెప్తున్నాడంట. ఈ లోపు వాళ్ళ పెళ్ళమే వచ్చి సరే కానీ ఎవరేస్తారు నాకు దోశ వేసిస్తావా అంటే గేమ్ ఆడుదాం 40 రోజులు గేమ్ ఆడదాం అన్నట్టు ఇటు వాడుకుంటాడు. నా తోడింది కానీ గేమ్ ఆడదాం అన్నట్టు. ఈ లోపు వసంతి దోశ అంటారు అనమాట.
అలాంటిదే పాపం. సిట్యుయేషన్ తగ్గట్టు మనం ఉండం కదా ఎప్పుడు. హ్మ్. ఈలోపు మహేష్ అంటాడన్నమాట తర్వాత. మీరు అక్కడ బయట కూర్చొని మాట్లాడుతూ, మీరేదో గెలిచారు, మేమేదో అంటే వేరే వాళ్ళు ఓడిపోయారని చెప్పి నేను డాన్స్ ఎయలే. నాకు కాలు బాలేదు కాబట్టి నేను డాన్స్ ఎసానంటే, అబ్బే! అట్లేం లేదు. వాళ్ళు ఓడిపోయారని చెప్పి మధ్యలో ఇట్లా కొంచెం హ్యాపీ ఫీల్ అయితాడన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆపర్చునిటీ మిస్ అయింది. అంజలి, పవన్ వల్లే అని అనుకుంటున్నారు కాబట్టే, వాళ్ళ టీమ్ ఓడిపోయినప్పుడు కొంచెం హ్యాపీనే ఫీల్ అయ్యాడు. బట్ ఇక్కడికొచ్చి లేదు నాకు కాళ్ళు నొప్పులొచ్చినప్పుడు నేను డాన్స్ ఎస్తానంట. ఎవరికి చెప్తాడు ఈ సోది? ఎవరు వింటారయ్యా? ఎవ్వరు వినరు. అది అబద్ధం అని చెప్పి అందరికీ తెలుసు. సో, ఈలోపు పవనొచ్చి ఓకే. మీకు అలవాటుంది. మీకు కాళ్ళు నొప్పులొస్తే మీరు డాన్స్ ఎస్తారు. ఓకే. అలవాటయింది అని చెప్పి చెప్తాడు. కానీ మీరు పక్కనే వచ్చి ఒకళ్ళొచ్చి కత్తితో పొడిచేస్తారు. బట్ మీరు పక్కన డాన్స్ ఎస్తే బావుంటదంటే దట్ ఈస్ డిఫరెంట్. థిస్ ఈస్ డిఫరెంట్ ఇట్లా ఇట్లా అంటాడు. అంతా ఒకటే కదా! వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయిన బాధలో ఉంటే మీరు డాన్స్ ఎస్తే ఎవ్వరికైనా కాలిద్ది అని నా ఫీలింగ్. ఇంకా సిద్ధు, సోనియా గేమ్స్‌లో పాపం వీళ్ళకేంటో వర్కౌట్ అవ్వట్లేదు. సో సోనియా అంటది. సో, బేసికల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే, సోనియా వెళ్లి సిద్ధుననిందంట. అసలా నువ్వు నీకు అసలు గెలవాలని అంటే మనం గేమ్‌లో ఓడిపోతున్నాం ఏంటమ్మా అన్నట్టు సిద్ధు మాట్లాడితే, నీకసలు గెలవాలని జీలే లేదు అని అనేసిందంట. సో, దానికి సిద్ధు ఫీల్ అయ్యి, "నువ్వసలు అట్లా ఎలా బ్లేమ్ జేస్తావమ్మా? నువ్వు అలా బ్లేమ్ చేయకూడదంటే నువ్వెలా డిసైడ్ చేసేస్తావు అది బ్లేమ్ అని చెప్పి అంటున్నాడు. బట్ ఇక్కడేంటంటే ఇక్కడ సిద్ధు హర్ట్ అయ్యాడు. నీకు జీలే లేదు, ఇట్లా లేదంటే నాకే అనిపిచ్చింది అసలు ఈ పిల్లాడికి గెలవాలని ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే బిస్కెట్ అయితది, ఇదైతది, అదైతది అంటే ఎవరికైనా కాలుతది. సో, ఆ పిల్ల అదే చెప్తుందనమాట. జీల్ లేదని నువ్వెట్లా అంటావు అంటే, కాదమ్మా నిన్న గూడా నువ్వు రూల్స్ తిన్నంగా వినలేదు. బట్ ఈ రోజైనా సరే కొంచెం కామ్‌గా, కంపోజ్‌గా ఆడమంటే నువ్వు బిస్కెట్ అయిపోతది అని అంటుంటే, అసలు నాకు నచ్చలేదు. నేను మధ్యలోనే గివ్ అప్ ఇచ్చేద్దాం అని అనుకున్నానసల. గైడెన్స్ అండ్ కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి కదా! నువ్వు చేయలేకపోయావు అని చెప్పి చెప్తదనమాట. ఎందుకంటే ఆళ్ళు కంటిన్యూయస్‌గా ఫెయిల్ అయితూ వస్తున్నారు కాబట్టి ఎవరికైనా కోపమొస్తది. దాంట్లో ఈ పిల్లాడు ఇంకా పుండు మీద కారం జల్లడం అని అంటారు కదా! అట్లాగా ఇట్లాంటి డైలాగులేస్తున్నాడు కాబట్టి చాలా ఒళ్ళు మండిందనమాట. సో, నీకు జీల్ లేదు. నీకసలు గెలవాలనే లేదు అని చెప్పి అనేసింది సోనియా. సిద్ధు ఏమొచ్చి సరే నీదంతా అయిపోయిందా? అయిపోయాక నేను మాట్లాడొచ్చు అంటే, సరే చెప్పు అంటే, అయితే ఈలోపు ఈ పిల్లాడు మళ్ళీ ఏదో చెప్తుంటే మళ్ళీ సోనియా స్టార్ట్ చేస్తదనమాట. అని ఒక సౌండ్ ఇస్తాడు. నాకా సౌండ్ అంటే ఒళ్ళు మండిపోతది. అంటే అక్కడ సోనియా కాదు జనరల్‌గా కూడా నాతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఏదైనా చెప్తున్నప్పుడు అని అన్నారంటే నాకే ఒళ్ళు మండిపోద్ది. అక్కడ సోనియాకి గూడా. అండ్ అక్కడ సిద్ధు తప్పు లేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆ పిల్ల మాట్లాడింది. సిద్ధు మాట్లాడడానికి స్టార్ట్ చేయగానే అమ్మాయిలం కదా! తెలిసిందే కదా! మేము మాట్లాడుతూనే ఉంటాం. మీరు వింటూనే ఉండాలి. బట్ స్టిల్ అక్కడ మళ్ళీ స్టార్ట్ అవ్వగానే వీళ్ళకి ఒళ్ళు మండి అన్నాడు. అనడం అమ్మాయిలకి నచ్చదు మళ్ళీ. గర్ల్స్ గైస్ ఇట్స్ ఎ గర్ల్ థింగ్. మేము మాట్లాడినప్పుడు మీరు వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మేము మాట్లాడతాం. అది కూడా మీరు వినాలి. బట్ ఎలాంటి సౌండ్‌లు ఇవ్వకూడదు. నేర్చుకోండి గైస్. సరే అయితే "నువ్వట్లా సౌండ్‌లు జేయకు" అని జెప్పి సోనియా అంటదనమాట. అయినా ఇక్కడే ఉంటాం కదా! మనకు రోజంతా మాట్లాడుకోవడమే టైముంది. నువ్వు ఆల్రెడీ నాకు టైమ్ ఇచ్చావు కదా! నన్ను మాట్లాడని అని చెప్పి సిద్ధు అంటే, మనం ఇక్కడే ఉంటాం. మనం ఎంతో టైముంది. మాట్లాడనివ్వచ్చు కదా! అని జెప్పి సో, శ్రీముఖి అక్క అనింది, "మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషనే పెద్ద ప్రాబ్లమ్" అని అంటే ఇది మళ్ళీ కాలుతది ఎవరికైనా సరే. అంటే థర్డ్ పర్సన్ చెప్పింది నువ్వు వింటున్నావా అన్నట్టు. సేమ్ ఒకవేళ అది సిద్ధు వచ్చి సోనియాని అన్నా సరే సోనియాకి కాలిద్ది. సోనియా చెప్పింది కాబట్టి ఇప్పుడు సిద్ధుకి కాలి, ఆవిడ ఏమన్నారు, వీళ్ళేమన్నారు నాకు చెప్పకు. నేను నీ దగ్గరికి వచ్చి గేమ్స్ వల్ల ప్రాబ్లమ్ అవుతుంది అంటే, నీకసలు గెలవాలని జీలే లేదనేసి అది నాకు నచ్చలేదు అని అంటే, నేను అట్లా అనలేదు. నీకసలు జీల్ ఉందా అని అడిగానంటే, లేదు నువ్వు అట్లా అనలేదు. నువ్వు జీల్ లేదని అన్నావు. కలిసి తర్వాత చూద్దాం అని అంటాడు. అయితే ఇదేమైనా సినిమానా తర్వాత చూడడానికి అని చెప్పి తెలిసిందే కదా ముచ్చట్లు, కబుల్స్ గోల. ఇద్దరు గొడవలాడుకున్నారు. గొడవ అంటే లైక్ డిస్కషన్ అనమాట. సో, ఇట్లా జరిగిందనమాట ఆళ్ళిద్దరి మధ్య. ఒక మాటంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావు. కానీ మనం గేమ్స్ కంటిన్యూయస్‌గా ఓడిపోయి వస్తున్నాము. మరి నేను ఫీల్ అవ్వడంలో తప్పు లేదా అని చెప్పి కన్వర్జేషన్ కట్ అయ్యింది. బట్ యాహ్! వీళ్ళిద్దరూ కమ్యూనికేషన్ బానే ఉంటదంట. బట్ స్టిల్ ఏంటంటే సమ్‌వేర్ ఏదో మిస్ అయితుంది. ఈరోజు మాత్రం సిద్ధు వల్లే గేమ్ పోయింది అని ఫీలింగ్ నాకు కలిగింది. సారీ గైస్ 30 మినిట్స్ అయిపోయింది. బట్ స్టిల్ ఐ కాంట్ కంటిన్యూ చేయాలి కాబట్టి కంటిన్యూ చేసేస్తున్నాను. సారీ. సో, మహేష్ వచ్చి వాళ్ళకి సారీ చెప్తాడన్నమాట. మహేష్ ఎందుకో చాలా అప్‌సెట్ నాకు చాలా బాధ అనిపించింది ఈరోజు మహేష్‌ని చూస్తే. ఎందుకంటే మోర్ ఓవర్ ఫస్ట్ వాళ్ళు కార్నర్ అయిన ఫీలింగ్ వాళ్ళకొచ్చింది. అండ్ వాళ్ళు అంటే అడుగుతది గూడా సాండ్రా ఏంటి మేము ఎవరితో కలవట్లేదని మీకు అనిపిస్తుందా? అంటే అవునవును అబ్సల్యూట్‌లీ అట్లానే అనిపిస్తుంది అని చెప్పి చెప్తాడన్నమాట. సో, సారీ అని జెప్తాడు. సో, ఈలోపు శ్రీముఖి ముందు జెప్తాడు.
విన్ అయిన వాళ్ళేమొచ్చి ఇంకెవరు నూకరాజ్ వాళ్ళ టీమ్ అనమాట. హరిత, హరీష్ గారు వాళ్ళ టీమ్ ఆళ్ళు. ఓకే. బాండ్ క్రెడిట్స్ పెంచుకోవాలంటే ఇక్కడ మళ్ళీ నాకు ఎవరు నచ్చారు అంటే హరిత, హరీష్ గారు నచ్చారు. చెప్పాను గదా! ఇట్స్ లైక్ అప్ అండ్ డౌన్ డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ అనమాట. సో, నూకరాజ్ దగ్గర ఆల్రెడీ ఎక్కువ బాండ్ క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయి. ప్రీవియస్ టాస్క్‌లో విన్ అయ్యాడు కాబట్టి నేను 7 తీసుకుంటాను అని అంటే హరీష్ గారు అంటారు, "ఓకే. మీది అది నాకు నచ్చింది. మీరు పెద్ద మనసుతో తీసుకుంటానన్నారు. ఐ విల్ అగ్రీ" అంటే ఈలోపు జాను, బాను గూడా మీ వల్లే మనం టాస్క్ విన్ అయ్యాము కాబట్టి మీరు 10 తీసుకోండి మేము 8 తీసుకుంటాం అంటే హరిత, హరీష్ గారు మొన్నేమొచ్చి యానివర్సరీ కేక్ కట్ చేయడం కూడా రాలేదతను. ఈరోజేమొచ్చి లేదు మీరు తీసుకోండి. ఈరోజు మీ యానివర్సరీ కదా! ఇది నా గిఫ్ట్ అన్నట్టు 10 పాయింట్లు ఇచ్చేస్తారనమాట. యూ టేక్, యూ టేక్, యూ టుక్, యూ టేక్ అండ్ 10 పాయింట్స్ అన్నట్టు హరిత, హరీష్ గారు జాను, బానుకి ఇచ్చేస్తారు. ఇక్కడేమొచ్చి మహేష్ ఏడుస్తూనే ఉన్నాడు. మహేష్ చాలా ఏడ్చాడు. నిజంగా నాకే చాలా బాధ అనిపించింది. వాళ్ళ ఆవిడకి ఇంకా అనిపిస్తది కదా! అసలు తప్పు జరిగింది నేను రియలైజ్ అయ్యాను. బట్ ఆవిడ కూడా తప్పు చేసింది కదా! అనంటే ఆమె రియలైజ్ అవ్వట్లేదు కదా! అని చెప్పి డిస్కషన్ అన్నమాట. సాండ్రా మహేష్‌కి ఏడుస్తూ. ఇట్స్ ఓకే. కర్మ ఉంది కదా! కర్మకే వదిలేసేయి జనాలు చూస్తున్నారు. ఈ కామన్ డైలాగ్ ఎప్పుడైనా సరే కెమెరాలు ఉంటే జనాలు చూస్తున్నారనే బిగ్ బాస్‌లో కూడా అంట. ఇక్కడ కూడా సేమ్ అదే. పాపం మహేష్ అనిపించింది. ఇంకా పాయింట్స్ అయితే పంచుకున్నారనమాట. సో, బేసికల్లీ పాయింట్స్ ఎట్లా పంచుకున్నారు అంటే, ముందు టాస్క్‌లో ఎవరికైతే కొన్ని క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయో, వాళ్ళు కొంచెం తక్కువ తీసుకొని, మిగతా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చారనమాట. అలాగే సోనియా, సిద్ధు బాగా చేయకపోయినా సరే, అంజలి, పవన్ వాళ్ళ టీమ్ నిజంగానే వాళ్ళు 0 తీసుకొని, సోనియా, సిద్ధు వాళ్ళకి 3 పాయింట్స్ ఇచ్చారు. ఇట్స్ ఎ గుడ్ జెస్చర్ అనిపించింది. ఎందుకంటే టీమ్ వర్క్ కాబట్టి ఏదైనా సరే. హ్మ్. సో, ఈలోపు కళ్యాణ్ మళ్ళీ మహేష్ దగ్గరికెళ్ళి, "నువ్వు సారీ చెప్పాలి అని అనుకోలేదు మేము. నువ్వు పర్సనల్‌గా తీసుకుంటున్నావంటే" అని చెప్పి ఇలా హగ్ ఇవ్వడానికెళ్తాడనమాట. అప్పుడేమొచ్చి మహేష్ "అట్లా కాదు. అది ఎవడు అర్థం చేసుకోవట్లేదు నన్ను. నేను మాట్లాడుతుంటే ఎవరు వినడానికి రెడీగా ఉండట్లేదు. అది నాకు చాలా బాధ అనిపించిందంటే" "నువ్వెందుకు అట్లా అనుకున్నావు? అట్లా అనుకోద్దు. వదిలేసేయి డార్లింగ్" అంటాడు కళ్యాణ్. అయితే "ఎందుకు వదిలేస్తాను? నువ్వు పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావు. ఏది పడితే అది మాట్లాడుతున్నావు. అసలు తొడ మర్చిపోను నేను. నేను కూడా తొడ మర్చిపోను. 40 రోజులుంది అను. 40 రోజులు కాదు. 70 రోజులుంది. బట్ యాహ్! 5 డేస్ తీసేస్తే 65 డేస్ ఉంది. నువ్వు అన్నావు. నేను విన్నాను. అక్కడ మహేష్ కూడా విన్నాడు. అందరూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు. మహేష్ మాట వినడానికి ఎవరు లేడు. ఇప్పుడొచ్చి సారీ చెప్తే ఓ అయిపోద్దేంటి? ఏం అవ్వదు. సో, మహేష్‌కి కొంచెం బాధ అనిపించింది. చాలా ఏడ్చినాడు బాబు పాపం. ఇప్పుడు కళ్యాణ్ వెళ్లి వాళ్ళ పెళ్ళాన్ని దోసేసి ఇచ్చాడో లేదో తెలీదు గానీ, దోస తింటూ మాత్రం షేర్ చేసుకుంటున్నాడు. నేనెళ్ళాను ఏదో మహేష్ దగ్గరికి పాపం బాధలో ఉన్నాడు కదా! అని చెప్పి, నేనే గ్యాంగ్ ఫార్మ్ చేసేలా ఉన్నానని నన్నంటాడేంటి? అందరితో మంచిగా ఉంటాను కదే నేను. నేను అందరితో మంచిగానే ఉంటాను కదా! నాలానే ఉంటాను కదా! ఇన్ని డేస్ నుంచి ఇంత మనసులో పెట్టేసుకొని, ఇప్పుడేమో చెప్తున్నాడు. అదేదో ముందే చెప్పాల్సింది కదా! అని చెప్పి వసంతకి చెప్తే, వసంత ఏదో వాళ్ళ ఆయనేసిన దోస తింటూ వింటుందనమాట. ఈ కపుల్ ఏంటో నాకు కొంచెం అర్థం అవ్వట్లేదు చెప్పాలంటే. అయినా నువ్వే నా పెళ్ళానివా మనసులో పెట్టుకొని 4 రోజులు అలగడానికి? నువ్వే నా పెళ్ళానివేంట్రా? మనసులో ఏదేదో పెట్టుకొని 4 రోజులు అలగడానికి అన్న ఫీలింగ్ అనమాట అక్కడ కళ్యాణ్‌ది. ఆళ్ళ పెళ్ళాం అలుగుతారో పట్టించుకుంటాడో లేదో అర్థం కాలేదు కళ్యాణ్‌కి. ఇక్కడ వసంతి ఏం రెస్పాన్స్ ఇయ్యట్లే. కళ్యాణ్ ఓవర్ హైపర్, వసంతి కామ్, బిలో హైపర్ అనిపించింది. సో, అట్లా జరుగుతుందనమాట. వీళ్ళిద్దరూ ఇండివిడ్యుయల్‌గా వచ్చారా, కపుల్‌గా వచ్చారా షోకి నా ఫీలింగ్ కలిగింది. ఓకే. నాకు నిన్న అనిపించింది సరే, మనం బయటికెళ్ళినప్పుడు అక్కడే తిరుగుతాము. పార్ట్నర్స్‌తో ఉండాలని రూల్ లేదు కదా! అని నేనే అన్నా. బట్ ఈరోజు చూస్తుంటే అసలేంటి వీళ్ళిద్దరు అని అనిపిస్తుందనమాట. ఇట్లానే ఉంటారా రియల్ లైఫ్‌లో గూడా? ఓకే. ఆహ్, హస్బెండ్ ఏదో షేర్ చేస్తుంటే పార్ట్నర్ కింద వసంతి కొంచెమైనా సపోర్టివ్ వర్డ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలి గదా! మరి ఎక్స్‌ప్రెస్ చేసిందో లేదో తెలీదు గానీ ఇక్కడైతే చూపియలే. హ్మ్. అయితే భాను వచ్చి వసంతి ఇద్దరు సోఫా మీద కూర్చుంటే వాళ్ళతో అంటారు. నిజంగానే కష్టం మహేష్, సాండ్రాకి. పాపం వాళ్ళే ఉండడానికి జస్ట్ ఇమాజిన్ మనమే ఆ పొజిషన్‌లో ఉంటే మనం అసలు ఊహించుకోగలమా అంటే నిజంగానే వాళ్ళకి ఆబ్వియస్‌గా అందరూ టాస్క్‌లాడారు. ముందు టాస్క్ కూడా బాగా జరగలే. 0 క్రెడిట్ పాయింట్స్ ఇప్పుడు కూడా రాలేదు అంటే ఆబ్వియస్‌గా ఎవరికైనా సరే బాధ అనిపిస్తది. సో, కొంచెం ఊహించుకోవడం కష్టమే అని అంటారు. ఈ లోపేమొచ్చి లవ్ గురు. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళకి డేట్‌కి పంపించారు. తక్కువ పాయింట్స్ వచ్చినాయి లవ్ గురు మాట్లాడుతున్నారు. అండ్ ఈస్ అమేజింగ్ గైస్. నిజంగానే ట్రస్ట్ మీ చాలా 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 నచ్చారు. నచ్చారు లవ్ గురు. అంత మాట్లాడారు. నాకు ఇది చూసినప్పుడే నాకు గూడా పార్ట్నర్ ఉంటే బావుండు కదా! అనిపించింది. నాకు గూడా పార్ట్నర్ కావాలి గాయ్స్. నిజంగానే నాకు చాలా 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 నచ్చాడన్నమాట
లవ్ గురు చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అంటే సిట్యుయేషన్ తగ్గట్టు వెంటనే అది వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడడం, ఆ మాట్లాడే విధానం ఏడుపొస్తది. మహేష్, శాండ్రని చూస్తేనే నాకే ఏడుపొచ్చింది. వాళ్ళకి ఏడుపు రాదా? సో, ఫస్ట్ సిద్దు, సోనియాకి మాట్లాడుతున్నారనమాట. సిద్దు అంటాడు, "ఏదో క్లాస్ పీకేస్తారు. అసలు ఫోకస్‌గా ఉండాలని చెప్తారు. ఇట్లా అని చెప్తారు" అని చెప్పి అనుకున్నాడంట సిద్దు. బట్ లవ్ గురు అంటాడు, "సిద్దు మీరు గజిబిలోకెళ్ళి ఉండండి. అక్కడ వెయిట్ చేయండి" అని చెప్తారు. అదేంటి నన్ను బయటికి పొమ్మంటాడు ఈయన. ఏంటమ్మా! నాకు మా డెమోన్ పవన్ గుర్తొచ్చాడు. ఏంటమ్మా నన్ను బయటికి పొమ్మంటాడు అని చెప్పి అని అంటాడనమాట. అయితే ఇదంతా పెద్ద స్కెచ్‌లా ఉందమ్మా అంటాడు. అయితే సోనియా ఆల్రెడీ కొంచెం సిద్దు మీద కోపంగా ఉంది గదా! డోంట్ వేస్ట్ టైమ్ వెళ్ళు నువ్వు అంటే, నెత్తి మీద వేసేస్తా ప్లేట్లు చూసుకో అంటాడు. బావుందబ్బా! సిద్దు ఈస్ ఫన్. నాకు సిద్దు నచ్చినాడు అసల సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది. మేము చెప్పేదాకా నువ్వు రాకు నువ్వు పో అంటది సోనియా. సో, అక్కడ పోతే అక్కడ నిజంగా టీవీలో ఏం జరుగుతుందనేది మొత్తం చూపిస్తాడనమాట. సో, సోనియా అసలు మీ బాధ ఏంటి? అసలు ఏంటి ల్యాక్ అవుతుంది అని అనుకుంటున్నారు రాయండి అంటే, కమ్యూనికేషన్ ఓన్లీ ఇన్ ఛాలెంజెస్ నాట్ ఇన్ రియల్ లైఫ్ అని చెప్పి రాస్తది. నాకు రియల్ లైఫ్‌లో ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. మా ఇద్దరికి చాలా మంచి కమ్యూనికేషన్ ఉంది. మేమిద్దరం చాలా బాగా అర్థం చేసుకుంటాం. బట్ ఎక్కడో టాస్క్‌లో వర్కౌట్ అవ్వట్లేదు. ఛాలెంజెస్‌లో వర్కౌట్ అవ్వట్లేదని ఫీలింగ్ కలిగింది అని చెప్పి చెప్తదనమాట సోనియా. ఇప్పుడు లవ్ గురు అంటాడు, సిద్ధు తను గెలవడం కన్నా మిమ్మల్ని గెలిపిద్దామని ఆతృత, తాప్ర తాపత్రయ తాప కొంచెం నేను గూడా లవ్ గురులా మాట్లాడుకుందాం అనుకున్నా. బట్ మనకి ఆ తెలుగు తిరగదు కాబట్టి ఆతృత, తాపత్రయంలో ఉన్నాడు. సో, మిమ్మల్ని నిరాశకి గురి చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ తాపత్రయం పెట్టేస్తున్నారు. మిమ్మల్ని లైక్ విన్ చేపిచ్చాలని తనకు గెలవాలని అనుకున్న కన్నా మిమ్మల్ని గెలవాలి అని చెప్పి ఎక్కువ ఆతృత పడుతున్నారు. దానివల్ల మీరు నిరాశ పడుతున్నారు అని చెప్పి చెప్తారనమాట. మీరు సిద్దు ప్రేమను అర్థం చేసుకుంటారని అనుకుంటాను అంటే, ఇటు సైడ్ సిద్దు కొంచెం నవ్వుతున్నాడు. ఈలోపు సిద్దు లోపలికొస్తాడు. సిద్దు లోపలికొచ్చి నీకేంటి ప్రాబ్లమ్స్ రాయవయ్యా అంటే, అండర్‌స్టాండింగ్, కమ్యూనికేషన్ అండ్ లిజనింగ్ అని చెప్పి సిద్దు రాస్తాడనమాట. సో, ఏమంటాడంటే, మీరు కరెక్ట్‌గా చెప్పారు లవ్ గురూజీ. గురువుగారు మీరు కరెక్ట్‌గా చెప్పారు. నేను సోనియాని గెలిపిద్దామని అనుకుంటున్నాను గానీ, నేను సోనియా వేరు వేరు కాదు. మేము గెలవాలి అని చెప్పి అనుకోవాలి కదా! అప్పుడు మేము గెలవాలి అని అనుకుంటే మేము ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అబ్బా! సిద్దు. బాగా అర్థం చేసుకున్నావు. దట్స్ ద పాయింట్. యెస్. నీ పార్ట్నర్‌ని గెలిపించాలి అని అనుకోవడంలో తప్పు లేదు. నీకు నువ్వు గెలవాలి అని అనుకోవడంలో కూడా తప్పు లేదు. బట్ మీరిద్దరూ ఒకటిగా వచ్చారు. సో, ఇద్దరు కలిపి విన్ అవ్వాలని అనుకోవడం ముఖ్యం అన్నమాట. బాగా అర్థం చేసుకున్నారు. అయితే ఇంకా ఏంటంటే ప్రాబ్లము తన పాయింట్ తను చెప్పేస్తుంది. ఇది నాకు తెలిసి ప్రతి అబ్బాయికి ఉండే పాయింటే నాకు తెలిసినంత వరకు. అమ్మాయిలం మాట్లాడతాం. మా పాయింట్స్ మేము చెప్పేస్తాం. బట్ వాళ్ళు పాయింట్స్ చెప్పేటప్పుడు పెద్దగా వినం. సో, బేసిక్‌లీ సో, తన పాయింట్ తను చెప్పేస్తుంది. నా పాయింట్ వింటే గూడా బావుంటదని చెప్పి నా ఫీలింగు. ఎందుకలా జరిగింది అని చెప్పి అడగొచ్చు కదా! సరే నేను పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకోలేదు కదా! నీకంతా వినిపిస్తుంది కదా! అని చెప్పి సోనియా అంటది. ఈలోపు సిద్ధు నుంచి మాట్లాడుతుంటే మళ్ళీ సోనియాయే మాట్లాడుతది కదా! సో, ఏం జరిగింది అని చెప్పి నేను చెప్పినప్పుడు గూడా వింటే బావుంటది. నా పర్సెప్షన్ గూడా వింటే బావుంటది అని చెప్పి ఫీలింగ్ కలిగింది. అసలా ప్రెజెంట్ సిట్యుయేషన్ చూసి భయమేస్తుంది అని చెప్పి. నిజంగానే ఇక్కడేంటంటే ఆబ్వియస్‌గా ఇక్కడికొచ్చిన కపుల్స్ అందరికి భయమేస్తది గైస్. సారీ జుట్టు వెనక్కి వేసుకోవాలి. మళ్ళీ మైక్ వినిపించదు. హరీష్ గారొచ్చి తిడతారు. సో, సో ఏంటంటే బేసిక్‌లీ ఆబ్వియస్‌గా అందరికి ఏమనిపిస్తది అంటే ఇప్పుడు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో వాళ్ళు కమ్యూనికేషన్‌ని డెవలప్ చేసుకోవాలి. ఇంకా థిక్‌గా అవ్వాలి అని అనుకుంటున్నారు గానీ అక్కడేంటంటే టాస్క్‌లవుతాయి. ఛాలెంజెస్ ఓడిపోతూ ఉంటే గొడవలొస్తూ ఉంటాయి. సో, ఆహ్, భయము ఏంది ఇక్కడికొచ్చి గొడవ పడుతున్నాం, ఇంకా ఎక్కువ గొడవ పడుతున్నాం అని ఫీలింగ్ కలిగిద్దనమాట ఎవరికైనా. అదే చెప్తున్నాడు. భయమేస్తుంది అసలు ప్రెజెంట్ సిట్యుయేషన్ చూసి టెన్షనొస్తుంది అని చెప్పి. ఈలోపు వెళ్ళి మీ సోనియాని, మీ పార్ట్నర్‌ని చేతులు పట్టుకొని తీసుకురా అంటే చేతులు పట్టుకొని వస్తారు లోపలికి. కళ్ళు మూసుకొని. రండి అని చెప్పి కళ్ళు మూసుకొని ఒకళ్ళకొకళ్ళు చేతులు పట్టుకుంటారనమాట. సో, ఒకళ్ళకొకళ్ళు చేతులు పట్టుకొని కళ్ళు మూసుకొని నా మాటలు వినండి అంటాడు. సో, నేను మా వోడితో చేతులు ఇటు కాళ్ళు, చేతులు తెలీదు. ఇదిగో ఈ చేయి పట్టుకొని వింటాననమాట. ప్రేమలో ఒకళ్ళు గుడ్ లిజనర్‌గా ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడే మన భాగస్వామి 100% మనసు గెలిచినట్టు. దిస్ ఈస్ ట్రూ. ఐల్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే లిజనింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఇన్ ఎనీ రిలేషన్ లిజనింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, మనం మాట్లాడేదే కాదు. వేరే వాళ్ళు మాట్లాడేది గూడా మనం వినాలి. అప్పుడే వాళ్ళకి నేను ఇన్ని చెప్తున్నానా? బట్ నిజంగా నేను రిలేషన్‌లో ఉంటే నేను ఇన్ని పాటించను. బట్ జనరల్లీ ఈ షో చూస్తున్నప్పుడు నేను తెలుసుకుంటున్నాను. యెస్ ఇది నిజమే కదా! అని చెప్పి. సో,
మన పార్ట్నర్ ఏం చెప్తున్నారు అని వింటే, ఓహో! వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారా? ఓహో! వాళ్ళు ఇలా ఫీల్ అయ్యారా? అని వింటే, సరే అని చెప్పి మనం గూడా తెలుసుకొని ఆ బాండ్ అనేది కొంచెం థిక్కెన్ అయితది. బట్ ఇక్కడేంటంటే ఎప్పుడు ఒకళ్ళ పర్సెప్షనే వింటే వేరే వాళ్ళ పర్సెప్షన్ మనం వినకపోతే ఖచ్చితంగా ఆబ్వియస్‌గా గొడవలొస్తాయి. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. సో, మీ ఇద్దరు గూడా ఒకళ్ళనొకళ్ళు వినండి అన్నట్టు ప్రేమ గురు చెప్తున్నాడన్నమాట. సముద్రంలో ఒక సముద్రంలో ఒక పెద్ద పడవుంటది. మునిగిపోవడానికి ఒక చిన్న చిల్లు చాలు కదా! సేమ్ అట్లానే బంధాలు గూడా చిన్న చిన్న వాటికే గొడవలొస్తాయి. మీకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆకాశమంత ప్రేముంది. ఆ ప్రేమకి అలానే కొనసాగించండి అని చెప్పి ప్రేమ గురువు చెప్తారు. ఇట్స్ నైస్. సో, మీరు బేసికల్లీ ఏంటి అంటే ఒకళ్ళ కమ్యూనికేషనే ప్రాబ్లమ్ వాళ్ళకి. సో, ఒకళ్ళకొకళ్ళు వినండి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోండి అన్నట్టు మాట్లాడతారు. ఐ జస్ట్ లవ్డ్ లవ్ గురూజీ. నిజంగా నాకు బా నచ్చాడు. ఎన్ని సార్లు చెప్పాను ఈరోజు. నెక్స్ట్ మహేష్ సాండ్రాన్ అని పిలుస్తారు. అండ్ రియల్లీ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ లైఫ్‌లో నిజంగానే ఒక కపుల్ వెళ్లి థర్డ్ పర్సన్‌కి ఎప్పుడూ రిలేషన్‌షిప్ ఇట్లా ఉంది, అట్లా ఉంది అని చెప్పి షేర్ జేసుకోరు. ఎందుకంటే షేర్ చేసుకున్నా సరే ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు ఇద్దరు కూర్చొనైతే మాట్లాడరు కదా! ఇప్పుడు ఈ పిల్ల ఎళ్లి వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్పినా సరే, ఈ పిల్లకే సపోర్ట్ చేస్తారు ఆ ఫ్రెండ్. ఈ అబ్బాయి వెళ్లి వేరే ఫ్రెండ్‌కి చెప్పినా సరే, ఆ అబ్బాయికే సపోర్ట్ చేస్తాడు ఆళ్ళ ఫ్రెండ్. సో, ఖచ్చితంగా ఇద్దరు పర్సెప్షన్స్ విని, ఇద్దరు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నీ విని, వాళ్ళకి సలహాలివ్వడం ఎక్కడా జరగదు. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షోలోనే జరిగింది. అండ్ రియల్లీ నాకు చాలా నచ్చిందనమాట. అండ్ ఇలాంటి భయాలు ఒకళ్ళకొకళ్ళు గూడా వాళ్ళు షేర్ చేసుకోలేరు. టు బి ఫ్రాంక్ రియల్ లైఫ్‌లో వాళ్ళకి పెళ్లయింది రీసెంట్‌గా. బట్ ఇలాంటి భయాలున్నాయి. చెప్తే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి షేర్ జేసుకోరు. బట్ హియర్ ఇట్స్ లైక్ ఆ ఎన్విరాన్మెంట్ అలాంటిది. వాళ్ళు క్రియేట్ జేసిందే దానికి షేర్ జేసుకోండి మీ భయాలు అన్నట్టు షేర్ జేసుకున్నారనమాట. సో, మహేష్ సాండ్రా వచ్చి ఏంటి ప్రాబ్లమ్ అంటే ఇన్‌సెక్యూరిటీ అని రాస్తదనమాట. నా పాస్ట్ వల్ల నేను మోసపడ్డా. ఆల్రెడీ చెప్పాను కదా! షీ ఈస్ డివోర్స్డ్ అని జెప్పి. సో, ఎవరికైనా సరే పాస్ట్ వల్ల ఎక్కడో కొద్దిగా ఎఫెక్ట్ పడతది. ఎంతైనా మర్చిపోలేరు కదా జ్ఞాపకాలు. సో, నా పాస్ట్ వల్ల నేను మోసపడ్డాను. సో, నాకెప్పుడు గూడా ఒకటి ఉందనమాట. ఎక్కడ వదిలేసి ఎళ్ళిపోతారా? నాకొచ్చేవాళ్ళు వదిలేసి ఎళ్ళిపోతారా? అని చెప్పి. ఆబ్వియస్‌గా ఎవరికైనా బ్రేకప్స్ అయినా ఇట్లాగా రిలేషన్‌షిప్స్‌లో ఉన్నవాళ్ళు డివోర్స్ గాని ఎవరికైనా సరే ఇలా అనిపిస్తది. అంటే నేను వేరే పార్ట్నర్‌ని చేసుకున్నాను ఓకే. బట్ వాళ్ళు గూడా మిగతా వాళ్ళలాగా, ముందు వాళ్ళలాగా వదిలేసి ఎళ్ళిపోతే ఏంటి అని భయాలుంటాయి. ఆ భయమే సాండ్రాకి గూడా ఉందంట. అది ఇన్‌సెక్యూరిటీ అండ్ పొసెసివ్‌నెస్ గూడా. చెప్పాను కదా! హగ్ అనేది తీసేయాలి. దిస్ ఈస్ టూ మచ్ అనిపించింది నాకు గూడా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలా హగ్స్ ఓకే. ఫైన్. ఓవర్‌గా పట్టుకొని కాదు. నార్మల్‌గానే. ఓవర్ పొసెసివ్‌నెస్ ఇట్స్ నాట్. బీయింగ్ ఏ ఆల్ఫా మేల్ ఈస్ నైస్. బీయింగ్ పొసెసివ్‌నెస్ ఈస్ నైస్. బట్ బీయింగ్ ఓవర్ పొసెసివ్‌నెస్ ఓవర్‌గా ఏదో కంట్రోల్ చేయాలి అని అనుకోవడం ఇట్స్ నాట్ నైస్ అనేది నా ఫీలింగ్ అనమాట. సో, ఇలాంటి భయాలు తీసేయాలి. నేను వదిలేసి ఎళ్ళిపోను. నాకు గూడా తను వదిలేసి ఎళ్ళిపోడు అన్న ఫీలింగ్ తీసేయాలి అన్నట్టు తను మాట్లాడుతది. మహేష్ అంటాడు మహేష్ తర్వాతొస్తాడు. ఒక ఏడుస్తూ ఒక రిలీఫ్ స్మైల్ ఇస్తాడు. ఓకే. ఇదా ప్రాబ్లమ్ అన్నట్టు. మహేష్ ఒచ్చి ఇక్కడ గూడా ఏడ్చాడు. నాకు చాలా బాధ అనిపించింది ఈరోజు మహేష్‌ని చూస్తే. చాలా. నేనెక్కడ తనని సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పి నాకు భయమేస్తుంది. పనిటే అసలు తనకి అప్పుడు ప్రెజెంట్ వర్క్ లేదంట. సో, పని లేని టైంలో పెళ్లి చేసేసుకున్నా అని చెప్పి చాలా భయపడ్డా, చాలా బాధపడ్డా. ఇది అబ్బాయి కింద నిజంగానే ఉంటది. ఎంత అమ్మాయి ఎర్నింగ్ చేసినా, ఏం చేసినా సరే అబ్బాయి కింద వాళ్ళకంటూ నాకు తెలిసినంత వరకు అరే! మేము చూసుకోవాలి ఫ్యామిలీని అని చెప్పి ఆబ్వియస్‌గా ఒకటి మైండ్‌లో స్ట్రక్ అయ్యి ఉంటది. తను ఎర్న్ చేస్తున్న ఏదున్నా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ పెళ్ళాన్ని వాళ్ళు చూసుకోవాలి. నమ్మొచ్చింది కదా! అనే ఇది ఉంటది. సో, తనకు వర్క్ లేని టైంలో నేను పెళ్లి చేసేసుకున్నాను. ఏదైనా తప్పు చేశానా అని చెప్పి ఇలాంటి ఆలోచనలు తనకు చాలా ఉన్నాయి మహేష్‌కి. సో, దట్స్ వాట్ హి వాస్ షేరింగ్ హియర్. భయపడ్డా, చాలా బాధపడ్డా. నాలో నేనే కుమిలిపోతున్న టైంలో నాకు సాండ్రా వచ్చింది నా ఫేస్‌లోకి. నా బ్యాడ్ ఫేజ్‌లోకి తననెక్కడ తీసుకొచ్చేసాను అని చెప్పి నాకు అదే లైక్ చాలా బాధ పెట్టాను. సో, అంటే కొంచెం భయపడ్డాడంట. ఎంతైనా సరే వర్క్ లేదు కదా! ఎవరికైనా సరే అనిపిస్తది కదా! సో, ఇలాంటి టైంలో ప్రేమ, పెళ్లి కరెక్టేనా అని జెప్పి. సో, అలాంటి టైంలో తీసుకొచ్చాను. బట్ ఇలా ఇప్పుడు అలాంటి భయాలేం లేవు. అన్నీ తీసేసాను అన్నట్టు చెప్తాడనమాట. వెరీ నైస్ అనిపిచ్చింది. అండ్ దే రియల్లీ రిక్వైర్డ్ దట్. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి అందరు కపుల్స్ ఓకే. బానే ఉన్నారు గానీ, మహేష్, సాండ్రా సమ్‌వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఏంటి వీళ్ళిద్దరు కొత్త కపుల్స్ కదా! ఇంకా అతుక్కొని ఉండాలి గానీ, ఏంటో చిన్న చిన్నగా చిరాకులు ఇట్లా ఉన్నాయి అని చెప్పి నాకు గూడా అనిపిచ్చింది. అండ్ లవ్ గురు చాలా మంచి పని చేశాడు. అండ్ వాళ్ళ బాండ్ క్రెడిట్ 0 ఉండడం వల్లే మంచిదనిపిచ్చింది. సో, ఒకరికొకళ్ళు చేతులు పట్టుకొని
చూసుకోండి. ఎంత దూరమైనా సరే బంధంని తెంచే శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. ఇలా చేతులు పట్టుకొని మీరు ఒకళ్ళొకళ్ళు చేతులు చూసుకోండి. మీ బంధాన్ని తెంచే శక్తి ఎవ్వరికీ లేదు. ఈ లోకంలో ఎవరికీ లేదు అని చెప్తాడనమాట. గతమిచ్చిన గాయాలున్నాయి. ఇంకా మనసులో అవి ఉండొచ్చు. బట్ స్టిల్ మీరు ప్రస్తుతంలో ఉండండి. ఆ గాయంకి మందు వేసేలాగా మీరు మందు వేసేలా ఉండాలి గానీ, ఆ గాయాన్ని ఇంకా పెంచేలా ఉండగూడదు. ఆ గాయాన్ని మందు పెట్టేసి ఇంకా కప్పేయాలి అన్నట్టు లవ్ గురు చెప్తాడనమాట. సో, చాలా చెప్పాడు. నిజంగానే నాకు లవ్ గురు అంటే నేను లవ్ గురి అంత ఎక్స్‌ప్రెసివ్‌గా నేను చెప్పలేకపోతున్నాను గానీ, బట్ ఐ రియల్లీ ఫెల్ట్ దట్. నాకు నిజంగానే చాలా అనిపిచ్చింది. అరే! నాకు పార్ట్నర్ ఉండుండి ఒకవేళ నాకు ఫ్యూచర్‌లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ అయితే నా పార్ట్నర్‌తో ఇట్లాగా గొడవలైతే ఆ లవ్ గురు థెరపీ ఎవరో తెలుసుకొని నేను వెళ్లి మాట్లాడాలి అని చెప్పి ఈస్ అమేజింగ్ గైస్ ఈరోజు. ఎంత పొగిడానో. సో, ఇంక సెలవు. ప్రేమతో మీ లవ్ గురు అని చెప్పి ఎళ్ళిపోతాడు. నెక్స్ట్ ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ అవుతుందనమాట వీళ్ళకి. వీళ్ళు బాండ్ క్రియేట్ పాయింట్స్ ఎక్కువున్నాయి కాబట్టి వీళ్ళిద్దరిని ఒక దగ్గర తీసుకెళ్ళి మంచి డేట్ సెటప్ ఇందుకే ఎళ్ళాలనుకుంటున్నాను గైస్ ఆ షోకి. ఇందుకే. సేమ్ దీనికోసమే. అసలు రియల్ లైఫ్‌లో ఎవరైనా సరే ఇట్లా డేట్ కోసం ఇంత సెటప్ అది చేస్తారా? ఆఖరికి అక్కడ 'నోకరాజ్' ఏం చేయలే. ఆ ప్రొడక్షన్ వాళ్ళే చేశారు. బట్ ఇట్స్ లైక్ అమేజింగ్ గదా! జీవితాంతం గుర్తుపెట్టుకోవచ్చు. నేనెళ్ళినా బావుండు ఆ షోలోకి. ప్రాన్స్ ఉన్నాయమ్మా, ప్రాన్స్ ఉన్నాయమ్మా అని చెప్తాడు. ఫుల్ సెటప్. చైర్ తీయలేదు మనోడు. కూర్చో అమ్మా అని చెప్పారు. జనరల్‌గా చైర్ తీస్తారు. బట్ అట్లాగా ఇంగ్లీష్ వాళ్ళు చేస్తారు. ఈళ్ళు చేయరు కదా! తనేమొచ్చి చెప్తుంది. "నువ్వంటే నాకు ఎందుకిష్టం అని అడుగుతావు" అని చెప్పి ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. క్యూట్. బట్ ఇక్కడేంటంటే ఈ మా ఒక మాట అంటది ఈ అమ్మాయి. "నువ్వు కొట్టినా, తిట్టినా సరే నాకు నా వాడే కదా!" అని చెప్పి లైట్ తీసుకుంటాను అని చెప్పి. అది నాకు నచ్చలే. నువ్వు కొట్టినా, తిట్టినా సరే నువ్వు నా వాడే కదా! అని లైట్ తీసుకుంటున్నా అంటే నో. రిలేషన్‌షిప్‌లో గొడవలు పడండి ఓకే. బట్ వాడు కొడుతున్నాడు అంటే ఎందుకు పడతావు? నీ వాడే. బట్ కొట్టే వరకు ఎందుకు తెచ్చుకోవాలి? వాడు కొట్టినా సరే నా వాడే కదా! కొట్టినా పర్లేదు, చంపినా పర్లేదు అంటే ఇట్లాంటి ఆలోచనలైతే పెట్టుకోకండి. ఏ అమ్మాయి గూడా. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. నేను దాన్ని ఎంకరేజ్ చేయను. నాకు రిలేషన్‌షిప్‌లో అమ్మాయి అబ్బాయిని గాని, అబ్బాయి అమ్మాయిని ఫిజికల్‌గా అసల్ట్ చేసినా, అబ్యూజ్ చేసినా నాకు నచ్చదు. సో, ఈ పిల్ల ఆ నైట్ అట్మాస్ఫియర్ అన్నిట్లో గూడా ఈ పాయింట్ నాకు కొంచెం స్ట్రక్ అయిందనమాట. బికాజ్ ఐ డిడ్ంట్ లైక్ ఇట్. నువ్వు కొట్టినా సరే నా వాడే కదా! అని లైట్ తీసుకోవడం ఏంది? నువ్వు ప్రేమించు. నువ్వు ఎంతైనా ప్రేమించు. బట్ తప్పంటే తప్పే. అది అటు సైడ్ మీ ఫాదర్ ఉన్నా, మీ బ్రదర్ ఉన్నా, మీ లవర్ ఉన్నా సరే కొట్టాడు అంటే తప్పే. నువ్వు ప్రేమించినా సరే వాడు తప్పు చేసాడంటే తప్పే చేయాలి గానీ గుడ్డిగా ప్రేమించేయకూడదనేది నా ఒపీనియన్. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ టుడేస్ షో. నాకు లవ్ గురి చాలా నచ్చాడు. అండ్ మంచిగా అనిపిచ్చాడు. మీకేమనిపిచ్చింది మహేష్, శాండ్రా కపుల్‌ని చూస్తే? బాధ అనిపిచ్చిందా? అంటే లైక్ వాళ్ళని కార్నర్ చేసారని అంటారా? లేకపోతే సిట్యుయేషన్స్ అట్లా వచ్చాయి అని అంటారా? వాట్ డు యూ థింక్? కామెంట్ బిలో గైస్. అండ్ బాయ్. 30 మినిట్స్ అన్నా 47 మినిట్స్ ఇట్స్ ఓకే. ట్రై చేస్తాను రేపటి నుంచి. బాయ్ గైస్. బాయ్. లవ్ యూ. ఇంక సెలవు. ప్రేమతో మీ శ్రీజదము.